2 రోజుల నుంచి ఒకటే వర్షాలు, వాతావరణం చాలా చల్లగా ఉంటుంది గదండీ! ఈ చల్లదనానికి తగ్గట్టు పన్నీర్ కర్రీ, చపాతీ చేసుకొని తింటే అసలు ఆ ఫీలే వేరండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. దీని ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో ఉంది. ఇప్పుడు గూడా ఛానల్ నేమ్ కింద అయితే లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. మన ఛానల్‌లో రెసిపీస్ అయితే చాలా బావుంటాయండి. ఎవరికైనా నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా యూజ్ అయిద్దండి. అలాగే పన్నీర్ కర్రీ అయితే నిజంగా చెప్తున్నానండి, ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ అయితే దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. నార్మల్ రైస్ కానీ, బిర్యానీలోకి కానీ, పులావ్లోకి కానీ, చపాతీలోకి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి. నేను చేసిన పన్నీర్ కర్రీ అయితే హోమ్మేడ్ పన్నీర్ అండి. ఈ పన్నీర్ నేను ఇంట్లో చేసిన ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరే చూడండి. చూడండి, మసాలాలు మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను చక్కగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేశాను. ఫుల్ వీడియో వాచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే